ఉండే మనకి ఏం తెలుసు, కస్టమర్కి ఏం కావాలో మనకి ఏం తెలుసు. ఇది తెలుసుకుంటే వ్యాపారం నెంబర్ 1, లైఫ్ నెంబర్ 1, నేను చదువు నెంబర్ 1. మనం అడగాము, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారా, మీతో మీరు చెప్పాలి, వాళ్ళు ఏమనుకుంటారు మొదలు చెప్పండి, వాళ్ళు ఏమనుకుంటారు అండి. ఎప్పుడు కూడా మై డియర్ యూత్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. If you think something, say it out. If you think something, say it out. If it is wrong, people will correct you. If it is right, people will appreciate you. That's it. మనసులో లోపల చంపేస్తున్నాం. అర్థమైందంటే ఒక మనిషిని చంపితే పనిష్మెంట్ ఉంటుంది, ఒక మనిషిని చంపితే పనిష్మెంట్ ఉంటుంది, మనసుని చంపితే జీవితాంతం పేదరికం ఉంటుంది. గుర్తుంచుకోండి. అలా కావద్దంటే యూ నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్. అలా ఓపెన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు మాట్లాడుకుంటాం, మళ్ళీ అడుగుతున్నాను ఇద్దరు అమ్మాయిలు ఉంటే బయలు అడిగిన తొక్కేశారా తెలుసు. ఎవరంటే ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయి చెప్పాడు, వాట్ యూ లైక్ టు బికమ్ వెరీ ఫాస్ట్. ముగ్గురి రోడ్డు ముక్కలు నువ్వు నాకేం పోటీ చెప్పండి. ఆర్మీ జై హింద్. మన నాకే కాబట్టి ఓకే, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. ఐ వుడ్ లైక్ టు సపోర్ట్ బోత్ ఆఫ్ యూ. ముగ్గురే చెప్తాడు, ఇంకేమైనా చెప్పాల్సి కూడా నాకు వద్దు, నేను చెప్తాను. ఇంకా స్టార్ట్ చేయట్లేదన్నా, వాళ్ళకు స్టార్ట్ అయ్యి షాంపూ స్టార్ట్ అయ్యి వాళ్ళకు కంపెనీ అనే మనసులో ఏమైనా ఉందా లేదా గట్టిగా షేప్ యువర్ పేరెంట్స్ ఫస్ట్. ఫస్ట్ షేప్ యువర్ పేరెంట్స్. అది చదువు కావచ్చు, నీ లక్ష్యం కావచ్చు, ఎవరైనా అబ్బాయి ఇబ్బంది పెడుతుంటే కావచ్చు, అన్నిటికదే మీకు మోస్ట్ ఇంపార్టెంట్. ఒక తండ్రిగా ఒక తల్లిగా చాలా తక్కువ తల్లి కాబట్టి చెప్తున్నాడు. మన డ్యూటీ ఏం తెలుసా, పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో కాస్త సమయం ఇవ్వాలండి. సమయం ఇవ్వట్లేదు, ఫుల్ బిజీ వితౌట్ ఎనీ వర్క్. వేరే ఊరు అమ్మానాన్ని గురించి మాట్లాడతాను, చాలా మంచివాడు. పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు తెలుసా, నాన్నగారు మార్నింగ్ వెళ్ళిపోతారు కొంతమంది, ఎప్పుడు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద అలాగే నాన్నగారు ఇంట్లో చెప్పారు 6 o'clock 5 o'clock. ఇప్పుడు నాన్నగారు నిద్ర లేచేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. నాన్నగారు నిద్ర లేచేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు పడుకుని నాన్నింటికి వస్తున్నాడు. నేను చెప్పేది రైట్ రాగో మీకే తెలుసు, నేను చెప్పగలను. ఎప్పుడు మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు. అందుకోసం చెప్తున్నాను, ఈ ప్రపంచంలో చెడ్డ పిల్లలు లేరు. రెస్పెక్టెడ్ పేరెంట్స్, చెడ్డ పిల్లలు లేరు,